మాత్రం తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఈరోజు ఎస్ ఇది రాజ్యాంగంలో ఉన్నది ఎందుకు అమలు చేయరు? రాజ్యాంగంలో ఉన్నది అంటే మొన్నే ప్రొటెస్ట్ జరిగింది ఢిల్లీలో, మీకు తెలిసే ఉంటుంది 2020-21లో బిల్లు చేశారు. ఆ బిల్లు పార్లమెంట్ చేసిందండి. మరి మీరు అక్కడ చెప్పారు సార్, పార్లమెంట్ చేసిన బిల్లుకి మీరు ఎందుకు ఒప్పుకోర్రా అని అక్కడికి వెళ్ళి అడిగారా? ఇక్కడ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ప్రధానమంత్రులు మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రజాభిష్టం మేరకు వాళ్ళు చేయాలి తప్పండి వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు పాటించరండి. ఇది ప్రజాస్వామ్యం. రాచరికం అనుకోండి, మీరు అన్నట్టే రాజు ఏం చెప్తే చేయాలి ప్రజలు. కానీ ప్రజాస్వామ్యం అలా కాదు కదా. ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరగబడతారు, అది అన్యాయం. అది రాష్ట్రపతి గారు కానివ్వండి, రాజ్యాంగం ఇప్పుడు దాకా 106 సార్లు 107 సార్లు మార్చారు కదండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే 106 సార్లు మార్చారు. ఆ మార్చే అవకాశం కూడా ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? అంబేద్కర్ గారే ఇచ్చారు. రాజ్యాంగం కాలానుగుణంగా మీరు మార్చుకోండి, ప్రజాభిష్టం ప్రకారం మీరు మార్చుకోండి అని ఆయన ఇచ్చాడు సవరణ చేసుకోమని. ఇప్పుడు దాకా 106 సార్లు సవరణ చేశారు. ఫస్ట్ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందో తెలుసా సార్ రాజుగారు? 1951లో జరిగింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందండి? 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందని మీరు చెప్తున్నారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది సవరణతో పెట్టింది కాదు కదా, అంటే సవరించి పెట్టలేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఒకటి అంటే ఏదో అనామతిగా పెట్టారు అంతే. సవరించాలంటే పార్లమెంటు, ఎంపీలు, అసెంబ్లీలు ఎంత ఉంటుంది మ్యాటర్. కాబట్టి అది సవరించకుండా పెట్టిన ఒక ఆర్డర్ అండి. ఆ ఆర్డర్ను పాటించేయమంటున్నారు మీరు. ఆ ఆర్డర్ కూడా అందరికీ సమానంగా ఉందా సార్? అది మీరు అంటున్నారు క్రిస్టియానిటీ గొప్ప మతం, ఆ మతంలో కులాలు లేవు, ఆ మతంలోకి వెళ్ళాక మీరు ఎలాగా కుల రిజర్వేషన్ తీసుకుంటారని. అయితే మీకు ఇంకొక మాట చెప్తాను సార్, అది కులాలు లేని మతంలోకి వెళ్ళిన ఎస్సీలు మాత్రమే కాదు సార్. ఆ కులాలు లేని మతంలోకి గిరిజనులు వెళ్ళారు, ఎస్టీలు, బీసీలు వెళ్ళారు, ఓసీలు కూడా చాలామంది వెళ్ళారండి ఆ కులం లేని ఆ గొప్ప మతంలోకి. అయినా కానీ ఓసీలు ఈవీఎస్ రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్, బీసీలు బీసీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్, ఎస్టీలు గిరిజన రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్. మరి కులం లేని మతంలోకి వెళ్ళిన గిరిజనులు, బీసీలు, ఓసీ సోదరులు వాళ్ళందరూ రిజర్వేషన్లకు అర్హులైనప్పుడు ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది తప్పు సార్. అది కూడా రాజ్యాంగంలో ఉంది అన్నారు. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు సార్. అంబేద్కర్ గారు 1949 నవంబర్ 26న రాజ్యాంగం కంప్లీట్ చేసి ఇచ్చారండి. అప్పటికి లేదు అది. ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అది కూడా ఎలాగొచ్చింది? సవరణ చేసి పెట్టలేదండి. సవరణ చేసి ఎంపీలు అందరూ అసెంబ్లీలు అన్నీ వచ్చి పెట్టలేదు, జస్ట్ ఒక లెటర్ రాపించి పెట్టించారు. ఈవేళ మీరు అంటున్నారు అది సవరించాలంటే ఇన్ని అసెంబ్లీలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సరిపోరు, ఇన్ని అసెంబ్లీలు ఉండాలి, ఇన్ని ఎంపీలు ఉండాలి అంటున్నారు. ఉండక్కర్లేదు సార్. ఎందుకంటే అది అలా చేసిన సవరణ కాదు. మీరు ఎప్పుడైతే బుద్ధిస్టులకి, సిక్కులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, దళితులు మారితే చల్లదని ఉందండి 1950లో. కానీ తర్వాత బుద్ధిస్టులకి ఇస్తారు సార్. అప్పుడేమీ రాజ్యాంగ సవరణ పార్లమెంట్లు, అసెంబ్లీలు ఏమీ లేదండి. అలాగే సిక్కులకి ఇచ్చేశారు సార్, అప్పుడు కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే బుద్ధిజంలోనూ సిక్కిజంలో కూడా కుల వ్యవస్థ లేదండి. అయితే ఇలాంటివన్నీ మీకు పూర్తిగా మీరు లేదు. ఎందుకంటే ఆ బాధ మేము పడేవాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరన్నా సడన్గా వచ్చే ఇది రూలు మీరు పాటించండి, మీరు అలా చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఉందా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు సార్. అది మీరు ఇలా పబ్లిక్గా మాట్లాడడం వల్ల చాలా బాధ అవుతుందండి మాకు. మీకు మొన్న కూడా మీరు విజయ్ గారు గురించి ఒక వీడియో మాట్లాడారు సార్. ఏమంటే తమిళనాడు సీఎం గారు అయినా విజయ్ గారి కోసం ఎవరో కుర్రోళ్ళు చాలామంది పెట్టుకున్నారు. ఏమని? విజయ్ జోసెఫ్ అని ఉంది కదా, జనరల్గా క్రిస్టియన్ నేమ్ ఉంటే ఎస్సీ అనుకుంటారండి. ఆయన ఒకవేళ రెడ్డి కావచ్చు, ఆయన కాపు కావచ్చు, ఆయన కమ్మ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన పేరేం పేరు అనగానే పలానా జోసెఫ్ అనుకోండి, ఓహో ఎస్సీ వాళ్ళు ఉందనుకుంటారు. క్రిస్టియానిటీ అంటే అది ఎస్సీల మతం అనేది ఓ నానుడు ఉండేది సార్. అలాగే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఎస్సీ ఓడేమో అనుకుని కొద్దిమంది పిల్లలు ఏమన్నా అరే మా ఓడరా, సరే కనీసం ఇంతమంది 40 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ఈ దేశంలో, కనీసం ఇప్పటికొక్కడు సీఎం అయ్యాడు, మనకి కాంచీరామ్ గారి తర్వాత మాయావతి తర్వాత ఒక్కడు సీఎం అయ్యాడని ఒకవేళ ఏదన్నా జాతిలో ఆత్మగౌరవం కోసం దేనికోసం కుర్రలు పెట్టుకుని ఉండొచ్చు. దాన్ని ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి
అడు ఎస్సీ కాదు, అతను ఎస్సీ కాదు. ఎస్సీ అని గొడ్డలు చింపుకుంటున్నారు ఎందుకు? మీరేమి గొడ్డలు చింపుకోకండి, అతను ఎస్సీ సార్ మీరు ఎందుకు సార్ ఇవ్వటం అది? ఈ దేశంలో దేవుళ్ళకి కూడా పలానా దేవుడు మా కులస్తుడు, పలానా దేవుడు మా కులస్తుడు అని చెప్పుకునే ఆచారం ఉంది కదా సార్. దేవుళ్ళనే మా కులస్తులని ఓన్ చేసుకుంటున్నట్టు ఈ సమయంలో. సరే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ అతను దళితుడేమో అనుకుని ఎవరన్నా కొంతమంది కుర్రలు ఆనందపడ్డారు అనుకోండి, సరే పడితే పడినలే, కొంచెం వాళ్ళలో ఆత్మగౌరవం పెరుగుతుంది. సరే వాళ్ళు ఏదో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా అని వదిలేయచ్చు కదా సార్. మీరు ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీరేం గొడ్డలు చింపుకోకుండా అన్నప్పుడు మా మనసు బాధపడింది సార్. హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. అసలు ఆయనే కులం వద్దు అనుకున్నాడు, ఆయన కులమే రాయలేదట. మేము ఎవరు వచ్చి పలానా ఆయన మాకు, అప్పుడు ఆయన మా కులమైనా మా మతమైనా మాకేమి ఇక్కడ ఒరిగేది లేదు. ఇక్కడ మాకు ఏదైనా ఒరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తేనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరో కుర్రోళ్ళు అన్న మాటకు కూడా మీరు వచ్చి, పోనీ మీరు ఒకవేళ విజయ్ గారు పార్టీ కార్యకర్త అనుకోండి, మా నాయకుడిని మీరు ఎస్సీ అంటున్నారే అంటే మేము అర్థం చేసుకుందాం సార్. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పైగా ఉపసభాపతి, అలాంటి కుర్రోళ్ళు ఏదో పెట్టుకున్న పోస్టులకు కూడా ఎస్సీ కాదు మీరు గొడ్డలు చింపుకోకండి అని మీరు మాట్లాడిన మాటలు మాకు బాధ అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే, మాకు అడ్డంకి ఏముంది, లేకపోతే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే పార్టీలో ఉన్నాం, పార్టీ క్రమశిక్షణ. సరే ఏదైనా ఉంటే పార్టీ పెద్దలు చూస్తారు కదా, వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుని వారే చెప్తారు అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా మేము. కానీ మీరు కూడా ఆలోచించండి సార్ ఒకసారి అంటే. అందులో కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే తమిళ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే, ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి ఏముందండి, తప్పు ఏముంది? ఒకవేళ అలాగంటే తప్పే ఉంది. పోనీ అంటే అనుకున్నారులే అని చెప్పి వదిలితే అయిపోద్ది కదా. అంటే దేవుళ్ళు కూడా మనం కులంతోనే కదా దగ్గర చేసుకున్నాం. అలాంటప్పుడు పర్లేదు వదిలేదండి. అలాంటప్పుడు ఒకవేళ పక్క రాష్ట్రంలో సీఎం అయ్యాడు, ఎసరా మా కులస్తుడు, పోన్లే ఒక మంచి రోజులు వస్తున్నాయి, మేము కూడా ఏదో రోజుకి మేము మా పిల్లలు కూడా బాగుంటాం అనే ఒక ఆశ దళితుల్లో వస్తే తప్పేముంది సార్? దాంట్లో ఎవరికి నష్టం? ఒకవేళ ఏమైనా నష్టం ఉంది, ఎవరైనా బాధపడాలంటే విజయ్ గారు బాధపడాలి. ఏమంటే నేను ఒకవేళ ఆయన దళితుడు కాకపోతే, నేను దళితుడు కాకుండా నన్ను దళితుడు అంటారు ఏంటి, నేను అగ్రవర్ణానికి చెందిన నన్ను ఎందుకు కింద పడుతున్నారు, ఆయన బాధపడితే కొన్ని అర్థం ఉంది. మీకెందుకు సార్ అది? మీరు ఎందుకు ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్? మీరు ఎందుకు గొడ్డలు చెప్పుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఇక్కడున్న ఎస్సీ పిల్లల్ని మీరు ఎందుకు అనాలి? మీకేముంది అందులో సంబంధం చెప్పండి. మళ్ళీ అంటే రఘురామరాజు గారిని తప్పు పట్టాలని, ఆయన విమర్శించాలని కాదండి. ఆయన ఒక 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 రేంజ్లో ఉంటాడు మనిషి, ఒక ఆలోచనలో ఉంటాడు, ఒక రేంజ్ ఈగో ఉంటుంది, ఒక వైఫై ఉంటుంది ఆయన చుట్టూరా. మేము కాదంటలే. ఇప్పటికీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే దీనివల్ల ఒకటి, మాలాంటి నాయకులు ఎంతోమంది మేము ఎస్సీలతో మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఓటు వేద్దానులేండి, పక్కన పెట్టడం. ఎందుకంటే అప్పుడు ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఆయన పర్సనల్గా ఆయనతో మాకేం శత్రుత్వం లేదు, మాకున్న భయాల రీత్యా లోకేష్ గారు ఖచ్చితంగా మనం వేయాలి, మనం గెలిపించుకోవాలని ఎంతోమందిని మార్చాము సార్ మేము. మీరు ఆ మంగళగిరిలో జరిగిన మాల సమ్మేళనం చూడండి, 30-40 వేల మంది వచ్చారు సార్ ఆ రోజు అక్కడికి. మాలల ఆత్మీయ సమ్మేళనాలు నేను పెట్టాను సార్ అందరితో. అప్పుడు వైసీపీలో కాంగ్రెస్లో ఉన్న ఆలోచనలో ఉన్న మా వాళ్ళు ఎంతోమందిని మేము పర్సనల్గా మార్చామండి. మేము తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున మీరు ఇలా మాట్లాడుతుంటే, రాజేష్ రెడ్డి నువ్వు ఇలా చెప్పావు కదా, ఆయన అలా అంటున్నాడు కదా, అంత పబ్లిక్గా విమర్శిస్తుంటే నువ్వేం చేస్తున్నావు, పార్టీ పెద్దలు నువ్వు ఎందుకు అడగట్లేదు, పార్టీ పెద్దలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటుంటే మా దగ్గర సమాధానం ఉండలేదండి. అలాగని మేము కూడా మీకులాగే మీరు విమర్శిస్తున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు అవసరం లేని టాపిక్ మీరు మాట్లాడినప్పుడు మాకు అవసరం లేదు మేము మాట్లాడితే అభివృద్ధి పక్కదారి పడేస్తుంది సార్. పెద్దలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టి దాని నుంచి గొడవల మీదకి వచ్చేది. జగన్ గారికి అదే కావాలి, జగన్ గారికి అదే కదా సార్ కావాలి. అదే ఆలోచించండి సార్.